చిన్న అంశాలు రేపు రాబోయే పరిణామాల్ని ఎలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసి ఎలా డైవర్ట్ చేయాలన్నటువంటి విషయంలో ఉండే ఎకోసిస్టమ్ స్పష్టంగా కనబడుతుంది వంశీ ఉదంతులు. ఒకటి, వంశీ చేసినటువంటి ఎత్తుకి పై ఎత్తు వేశారు, అది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. రెండో పాయింట్ ఏంటంటే వంశీ భార్య ఆయన్ని కలిసి తన భర్త భద్రతకి ముప్పు ఉంది అని చెప్పింది. వెంటనే ఇప్పుడు అర్జెంటుగా అతని దీని వరకు బ్యారెక్ వరకు ఒక పరదాలాగా కట్టేశారట, ఎవరు చూడటానికి వీలు లేకుండా. అదే టైంలో అసలు విషయం డైవర్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంతకీ తనకి కమోడ్ లేనటువంటి టాయిలెట్టే ఇచ్చారా లేదా, అలాగే తిండి జైలు తిండే పెడుతున్నారా లేదా బయట నుంచి తిండిని యాక్సెప్ట్ చేస్తున్నారా, అదే సందర్భంలో పడుకోవడానికి మంచం లాంటిది ఇవ్వలేదు అన్నారు. అవన్నీ తెలియనీయకుండా ఉండటం కోసమా చర్చ, లేకపోతే ఆయనకి పరదాలు కట్టేయడం ఏంటంటే అక్కడ బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుండి సెక్యూరిటీకి పరదాలు కట్టారంట. వాళ్ళతో ఈయనకేం గొడవ ఉంది, లేదా వాళ్ళతో ఏదైనా చేయించడానికి ముందుగా అనుకుని దాన్ని కవర్ చేయడానికి ఇదిగో ముందుగానే భద్రతా చర్యలు చేపట్టాం మేము అని చెప్పేసి రాస్తున్నారా? ఎందుకంటే పత్రికలు ఈనాడు జ్యోతులు ఒకే రోజు రాశారు, పరదా కూడా కట్టారు. జైల్లో పరదాలు కట్టరు ఎక్కడా కూడా. అలా కట్టారు అంటే ఆయనకి సెక్యూరిటీ కల్పించినట్టుగా ముందుగా చెప్పి ఆ తర్వాత ఏదన్నా కక్ష సాధింపు చర్యలు జరిగినా అదిగో లేదు మేము ముందే చెప్పాం కదా భద్రతా చర్యలు చేపట్టినా అన్నటువంటి పాయింట్ చెప్పడానిక ఏం జరుగుతుందో చూడాలి.